శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నెంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. కుంభరాశి వారికి రాహువే రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి. కొద్దో గొప్ప గురుదృష్టి వల్ల కొద్దిగా మీరు కష్టపడతారు. కష్టపడ్డందుకు ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా 12 వాడు శని మీకు 2వ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. అంతేకాదండి, రావాల్సిన డబ్బులు సకాలంలో రావు. కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, కుటుంబం నుంచి దూరం అవ్వడము జరగడానికి అవకాశం కొంతమందికి ఉన్నాయి. అంతేకాకుండా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. అలాగే మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, తమ్ముళ్ళు కానీ. అలాగే ఆభరణాలు, వాహనము, సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. ఏమైనా రవిబుధుల కాంబినేషన్ 4th భావం ఎడ్యుకేషన్ బాగా ఉంటుందండి. అలాగే రైతులు కూడా మంచి పంటలో లాభాలు రావడము, లేకపోతే ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సంగీతంలో ఉన్న వాళ్ళకి మంచి బ్యూటిఫుల్గా బాగా సంగీతం వాయించుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉంటారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు రవిబుధుల వల్ల. అలాగే ఫైనాన్స్ రంగం సంబంధించిన విద్య వస్తుంది. అలాగే వాహన యోగం కలుగుతుందండి. గురుడు పంచమస్థానంలో ఉన్నాడు. అది గ్రేట్ ఎసెట్. ఏంటంటే, మీ వలన మీ పుత్రులకి బాగా జరుగుతుంటాయి, మంచి జరుగుతుంది. వాడు ఎటువంటి కేసుల్లో ఉన్నా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే పెళ్లి కాలేదన్నా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రాబ్లమ్స్ లేకపోయినా వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు. ఇంకా చెప్పండి పంచమస్థానం బాగుంది కాబట్టి పదవులు, పొలిటికల్ రంగంలో అంటే పదవులు వస్తాయి. మంత్రసిద్ధి, అలాగే వేళపడే భోజనము, చాలా కార్యక్రమాలు బాగున్నాయండి. నిజంగా గురుడు ప్రభావం నిండుగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే కుజుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు మీకు. చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల భూములు కానీ వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 7వ స్థానంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు కలిగిస్తుంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. 2వ భావంలో శని, 7వ కేతు వలన మీరు కుటుంబం నుంచి కానీ మీ భార్యాభర్తల దగ్గర నుంచి కానీ దూరం ఉంటారు. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారు అనుకోండి. అదే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యమే మీకు మహాభాగ్యము. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండాల్సిందే. సో అది కాకుండా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఎక్కడ తగ్గరు. 9th హౌస్ కూడా కోర్టు కేసులు చూస్తాం కాబట్టి మీకు కోర్టు కేసులు ఎవరంటే కోర్టు కేసు కానీ లేకపోతే లా సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇంత డౌటే లేదు. గురు ప్రభావం నిండుగా ఉంది, అదేం పర్లేదు. పైగా ఈ భాగ్యస్థానం బాగుందంటే వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. విదేశ పర్యటన చేస్తారు. చదువు రీత్యా కానీ ఉన్నత విద్య చేస్తారు. తీర్థయాత్రలు చేయడము, గురువుగారు సందర్శించడము బాగుంటాయి. మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఆగమశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర కోవిదులకి ఇలాగా బ్రహ్మాండం వాళ్ళ విద్యలో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాదు భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి అదృష్టం స్థానం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఏదైనా 10th ప్రొఫెషన్ కూడా బాగా 10th హౌస్ ప్రొఫెషనల్గా మీరు బాగా థ్రిల్లింగ్గా ఉంటారు, డబ్బు సంపాదించుకుంటారు. బహుశా షార్ట్ స్పాన్లోనే మీకు కుజుడు ప్రభావం, కుజుడు కూడా బాగా మంచి స్థితికి వచ్చేస్తున్నాడు వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో బాగా మంచి డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే 11వ భావానికి గురుదృష్టి ఉంది. 9th హౌస్కి ఎలా గురుదృష్టి ఉందో 11వ భావానికి గురుదృష్టి వల్ల డబ్బులు బాగా వస్తాయి. అనుకున్న దానికంటే మనం బాగా డబ్బులు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో అప్ అని బ్రహ్మాండంగా ఉంటుంది. 2వ శని ఇవ్వకపోయినా మీకు గురుడు సమృద్ధిగా ఇస్తాడు. 11వ భావాధిపతి 11వ భావం చూసుకోవడం మీ అన్నయ్యలు ఉంటే వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ బాగుంటుంది. దేవతలకు సంబంధించిన వాటికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం
లాభస్థానంలో చూసుకుంటాం కదా, అది బాగుంటుంది. ప్రేమ, లవ్ అంటాం కదా, 11వ భావం చూస్తాం కదండి. వివాహాలు కుదిర్చినప్పుడు కూడా 11వ భావం కూడా చూస్తాం కదా మనం. ఆ లవ్ 11వ భావం కూడా ఎఫెక్షనేట్గా ఉంటారు. ఏం భయపడతాం అవసరం లేదు. ఇతని షార్ట్ స్పాన్లోనే, అదే షార్ట్ పీరియడ్లోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సో రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి కష్టపడండి, అమ్మవారి పూజలు చేసుకోండి. అంతేకాకుండా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల శుభాలు జరుగుతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అదనమాట. సో అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ 2 ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.